హాయ్ వెల్కమ్ టు శ్రీ మల్లికాస్ కిచెన్. ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. చాలా అంటే చాలా బాగుంది. అదేమిటంటే చికెన్తోని పీసు ఫ్రై చేశానండి. చాలా అంటే చాలా బాగుంది. ప్రతి ఒక్కరూ ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఇది ఎముకలు లేకుండా ఓన్లీ కండ పీసులతోనే ఈ టైప్లో చేస్తే టేస్ట్ మాత్రం సూపర్ ఉందండి. ఎవరైనా సరే ఈజీగా చేయొచ్చు. ఎలా చేయాలంటే ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ అయితే పెట్టుకునేసి దాంట్లో ఒక గ్లాసు నీళ్లు పోసుకోవాలి. అంటే మనం చికెన్ ఎంత తెచ్చుకుంటామో ఆ చికెన్ మునిగేంత వరకు మనం నీళ్లు పోసుకుని ఇలా వేడెక్కనిచ్చి ఆ తర్వాత చికెన్ని శుభ్రంగా కడిగి దాంట్లో వేసుకోవాలి. అంటే నీళ్లు వేడెక్కనిచ్చి ఆ తర్వాత చికెన్ వేసుకోవాలి. ఓకేనా? చికెన్ మొత్తం దాంట్లో వేసిన తర్వాత కొంచెం మంట హైలోనే ఉంచుకునేసి దాదాపు ఒక 8 నుంచి 10 నిమిషాల సేపు అయితే ఈ చికెన్ని మనం బాగా ఉడికించుకోవాలి. అప్పుడేమవుద్దంటే చికెన్ ఉడికిన తర్వాత ఇలా పీస్గా రావటానికి చాలా ఈజీగా ఉంటుంది. అందుకోసం తినేటప్పుడు కూడా చాలా బాగుంటుంది. కానీ ఈ టైప్లో ఒక్కసారి చేసి చూడండి, ఆ టేస్టే వేరబ్బా, అంత బాగుంది. ప్రతి ఒక్కరూ ఈ విధంగా కంపల్సరీ ట్రై చేసి చూడండి. ఒక్కసారి రుచి చూసిన వాళ్ళు ఎవరైనా సరే వదిలేపెట్టరండి. ఈ ఫ్రై మాత్రం అంత బాగుంది. ఓకేనా? చేయడం కూడా చాలా అంటే చాలా ఈజీ అండి. ప్రాసెస్ చాలా తక్కువ, సూపర్ టేస్టీగా ఉంది. ఓకేనా? ఇప్పుడు ఇవన్నీ తీసి ఒక ప్లేట్లో వేసుకునేసి కొంచెం అలా చల్లారనిచ్చుకోవాలి. చికెన్ కొంచెం చల్లారనిచ్చి అంటే గోరువెచ్చగా ఉన్న టైంలో అప్పుడు ఏం చేయాలంటే ఇలా సింపుల్గా విడదీసుకోవాలండి చికెన్ని. అంటే చిన్న చిన్న పీసెస్గా ఈ టైప్లో కొద్దిగా అలా అనంగానే వచ్చేస్తుందండి. ఎందుకంటే చికెన్ బాగా ఉడికింది కాబట్టి ఈ టైప్లో సింపుల్గా తీసేసుకోవచ్చండి. చాలా అంటే చాలా ఈజీ ఇలా తీయడం కూడా. కాకపోతే ఏంటంటే ఈ ఫ్రైలో ఎముకలు లాంటివి మాత్రం వాడొద్దండి. ఓన్లీ కండ ముక్కలు మాత్రమే. ఈ ఫ్రైకి ఏంటంటే ఈ కండ ముక్కలు మాత్రమే వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. లేదు ఎముకలు గూడా వేసుకుంటామన్నా గూడా పర్వాలేదు. కాపోతే ఇలా ఒలిసిన తర్వాత ఎముకలను గూడా సెపరేట్‌గా ఏసుకోవచ్చండి. అది ఎముకలు నమిలేటోళ్ళు మాత్రమే. అందరూ ఏసుకునే అవసరం లేదు. ఓకేనా? ఎవరైతే ఎముకలంటే ఇష్టం, నములుతాం అనేవాళ్ళు మాత్రం ఏసుకోవచ్చు. కొరవోళ్ళందరూ చూడండి ఈ టైప్‌లో ఒలిసి రెడీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు అది పక్కన పెట్టి స్టవ్ మీద ఒక ప్యాన్ అయితే పెట్టుకునేసి దాంట్లో ఒక టేబుల్ స్పూను ధనియాలు వేసుకునేసి ఆ తర్వాత కొద్దిగా మిరియాలండి. అంటే ఒక 10, 12 దాకా వేశాక సగం టేబుల్ స్పూను జీలకర్ర కూడా వేసుకునేసి ఇప్పుడేం చేద్దామంటే చెక్క, లవంగ, యాలకులు ఈ 3 అందులో వేసేసుకునేసి అంటే ఎక్కువ అవసరం లేదండి. కొద్దిగా అంటే మనకి దీంట్లో ఎక్కువ మసాలాలు అవసరం లేదు. అవి కొంచెం వేగనిచ్చి ఒక 3 ఎండుమిరపకాయలేసి ఇప్పుడు ఇవన్నింటిని మంచి ఎరడాలుగా అయితే మనం వేగనిచ్చుకోవాలి. ఇలా మనం సన్న మంట మీద మంచి దోరగా ఇవి వేగించుకున్న తర్వాత ఇప్పుడు లాస్ట్‌లో కసూరి మేతి ఒక టేబుల్ స్పూన్ అయితే వేసుకునేసి కొంచెం అలా అనేసి ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇవి తీసేసి కాస్త బాగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మిక్సీ జారీలో ఇవన్నీ వేసేసుకునేసి ఇప్పుడు దీన్ని మనం మెత్తగా పొడిగొట్టి పెట్టుకుందాం. అంటే కొంచెం లైట్ బరకొస్తుంది, ఇబ్బంది లేదు. ఈ టైప్‌లో మనం పొడిగొట్టి పెట్టుకోవాలి. మరి పిండిలాగా అవసరం లేదండి. ఈ టైప్‌లో వస్తే చాలు. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి స్టవ్ మీద ఒక కడాయి అయితే పెట్టుకుందాం. అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి కాబట్టి అంటే ఒక 2 గంటెలైతే కంపల్సరీ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు దాంట్లో కట్ చేసిన ఉల్లిపాయలు ఒక 2 దాకా ఏసుకునేసి ఇప్పుడు ఇది కొంచెం అలా మెత్తబడనిచ్చి ఇప్పుడు దీంట్లో ఒక 4 రెమ్మలు కరివేపాకు దూసి అందులో వేసుకునేసి ఇప్పుడు దీన్ని కలుపుతూ మంచి కలర్ వచ్చేదాకా వేగనిచ్చుకుందాం. అది ఎలా అంటే మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా దీన్ని వేగిన తర్వాత ఇప్పుడు ఏం చేద్దామంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. అది ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకునేసి దీన్ని కూడా కలుపుతూ ఇది పచ్చి వాసన పోయేంత వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేగనిచ్చుకోవాలండి. ఎప్పుడైనా సరే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినప్పుడు కొంచెం లైట్గా అడుగు పట్టుద్ది. కాకపోతే కలుపుతూ ఇలా వేగనిచ్చుకుంటే చాలు. ఇప్పుడు మనం ఇందాక ఉడకబెట్టి ఇలా పీస్‌గా తీసిన ఈ చికెన్ పీసెస్ మొత్తాన్ని ఇందులో వేసేసి ఇలా కిందకి మీదకి తిరగేసుకుంటూ దీన్ని కూడా కొంచెం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు చిటికెడు పసుపు కూడా అందులో వేసుకునేసి రుచికి సరిపడా సాల్టు దాంట్లో వేసేసుకుందాం. దీంట్లో ఏందంటే ఎక్కువ శాతం సాల్ట్ పట్టదు కాబట్టి ఎంత అవసరమో అంతే వేసుకునేసి ఇప్పుడు ఇలా
కాస్త తిరగేసుకుంటూ దీన్ని మనం బాగా ఫ్రై చేసుకోవాలండి. ఉప్పు, పసుపు వేసాం కదా! ఇది తొందరగా మగ్గి సూపర్‌గా రెడీ అవుతుందండి. ఈ విధంగా కలుపుతూ దీన్ని కాస్త ఇలా బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ టైప్‌లో ఇందులో ఉన్న నీరు మొత్తం బాగా పీల్చుకునే విధంగా ఫ్రై చేసిన తర్వాత, ఇప్పుడు స్పైసీ తగ్గట్టుగా ఒక్క టేబుల్ స్పూన్ కారం వేసుకుంటే చాలండి. దీంట్లో ఎక్కువ శాతం కారం అవసరం లేదు. ఓకేనా? ఇప్పుడు దీన్ని గూడా ఇలా కలుపుతూ ఈ కారం ఈ ముక్కలకన్నింటికి బాగా పట్టే విధంగా ఒక 2, 3 నిమిషాల పాటు కొంచెం సన్న మంట మీద వేగనిచ్చి, కొద్దిగా నీళ్లు వేద్దామండి. ఎక్కువ అవసరం లేదు. ఎందుకంటే కొంచెం ముక్క మెత్తబడడానికి లైట్‌గా నీళ్ళు అవసరం అండి. అదేశాక కొంచెం అలా కలిపి ఇలా పీల్చుకొనిచ్చి, ఆ తర్వాత ఇందాక గ్రైండ్ చేసిన ఈ మసాలా పొడి ఏదైతే ఉందో దాన్ని వేసేసి, ఇది గూడా ముక్కలు మొత్తానికి పట్టే విధంగా ఇలా కలుపుతూ బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ టైంలో ఏందంటే కొంచెం మంట హైలో ఉంచకుండా లోలో ఉంచుకునేసి ఒక 2, 3 నిమిషాల పాటు ఇలా తిరగేసుకుంటూ మనం బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి ఈ టైప్‌లో వస్తే సరిపోతుందండి. ఎంత బాగుందో చూసారా? ఇలా వచ్చిందంటే దేనిలోకైనా సరే సూపర్ టేస్టీగా తినేయొచ్చండి. ఇప్పుడు మీదకించి అలా కొత్తిమీర సల్లుకునేసి, ఆ కొత్తిమీర కూడా శుభ్రంగా కడిగి, ఆ తర్వాత ఇరిసి దాంట్లో వేసేసుకునేసి, ఇప్పుడు కాస్త అలా మిక్స్ చేసుకొని, ఒక్కసారి టేస్ట్ చూసుకొని, అంటే సాల్ట్ ఇవన్నీ సరిపోయా లేదా ఒక్కసారి చెక్ చేసుకునేసి, ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవడం అండి. చూడండి ఈ విధంగా ఎంత ఈజీగా దీన్ని తయారు చేసుకోవచ్చో ఒక్కసారి ట్రై చేయండి. కానీ టేస్ట్ అంటే టేస్ట్ అండి. చాలా అంటే చాలా బాగుంది. ప్రతి దానిలో గూడా నంబర్ 1 రుచిగా ఉందండి. ప్రతి ఒక్కరూ ఈ విధంగా ఖచ్చితంగా ట్రై చేస్తారని నేను అనుకుంటున్నాను. ప్రతి దాంట్లో గూడా సైడ్ డిష్‌గా సూపర్ టేస్టీగా ఉంది. ప్రతి ఒక్కరూ ట్రై చేయండి.